మీరు గూడా ఏదైనా పనిలో కన్సిస్టెంట్‌గా ఉండడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇట్స్ ఎ గేమ్ చేంజింగ్ వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీరు కన్సిస్టెంట్‌గా ఉండడానికి ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు. ట్రస్ట్ మీ. వాచ్ టిల్ ది ఎండ్. It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ది ఛానల్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు ఒక ఫెంటాస్టిక్ టాపిక్‌తోని మీ అందరి ముందుకొచ్చానన్నమాట. ఈ టాపిక్ చేయాలన్న ఐడియా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, బ్యాక్ ఇన్ ఒక 4, 5 మంత్స్ బ్యాక్ నేను ఒక 369 డేస్ అనే ఛాలెంజ్ చేసిన. ఒకవేళ మీకు ఇఫ్ యూ ఆర్ న్యూ టు థట్ ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. 369 డేస్ ఎవ్రీ డే నేను వీడియో పెట్టానన్నమాట. సో, ఆ వీడియో కింద మీరు ఒకసారి చెక్ చేస్తే ఎవ్రీబడీ ఈస్ అప్రిషియేటింగ్ మీ ఫర్ మై కన్సిస్టెన్సీ. అంటే ఇంత కన్సిస్టెంట్‌గా, ఇంత ఫోకస్డ్‌గా, ఇంత కన్సిస్టెంట్‌గా నువ్వు పిక్ చేసుకున్న పనిని ఎట్లా చేయగలుగుతున్నావు బ్రో అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సో, అప్పుడు నాకు అర్థమైందన్నమాట. సో, ఎవ్రీబడీ ఈస్ స్ట్రగ్లింగ్ టు బీ కన్సిస్టెంట్. ప్రతి ఒక్కరికి ఏదో చేయాలని ఉంటది. బట్ వాళ్ళ కన్సిస్టెంట్‌గా ఉండడంలో ఎవ్రీబడీ సఫరింగ్. కాబట్టి దాన్ని ఓవర్‌కమ్ జేయడానికి, ఆ కన్సిస్టెంట్‌గా వాళ్ళని వాళ్ళు ఉంచుకోవడానికి ఒక ఫెంటాస్టిక్ టాపిక్‌తో ముందుకొచ్చిన ఫ్రెండ్స్. వెరీ ఫెంటాస్టిక్ టాపిక్. ఈ వీడియో చాలా చిన్నగుంటది. బట్ వెరీ ఎఫెక్టివ్. ఇట్స్ నథింగ్ బట్ ఎ గేమ్ చేంజింగ్ వీడియో. ఓకేనా? ఒక చిన్న గ్రాఫికల్ మెథడ్‌గా మీ అందరికి అర్థమయ్యే విధంగా విత్ ప్రూవ్డ్ ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. మీరు కన్సిస్టెంట్‌గా ఉండాలంటే అండ్ ఉండడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ అనేది. సో ఫ్రెండ్స్, ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ ఎ సీక్రెట్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మీరు కన్సిస్టెంట్‌గా ఉండడానికి చాలా ఎఫర్ట్‌లెస్‌గా, చాలా ఈజీగా, రిలాక్స్‌గా, కన్సిస్టెంట్‌గా ఉండొచ్చనమాట. సో, ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. ఎందుకంటే దిస్ ఫార్ములా అనేది చాలా చిన్నది. బట్ కొంచెం ఎఫెక్టివ్‌గా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి. సో, ఇక్కడ మనం ఒక గ్రాఫ్ డ్రా చేసుకున్నాం. ఈ గ్రాఫ్‌లో దీన్ని నేను వర్క్ అంటున్నా. అంటే మనం ఏదైనా చేసేటప్పుడు వర్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది హార్డ్ వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు. సో, యూ హావ్ టు డూ సంథింగ్ రైట్? సో, ఇది వర్క్. అండ్ ఇదేంటంటే ఆ పనిలో ఉండే ఛాలెంజ్. ఆ పనిలో ఉండే ఛాలెంజింగ్ అన్నమాట. సో, ఆ పని ఎంత ఛాలెంజ్ ఉంది అండ్ ఆ పనికి ఎంత వర్క్ అవసరం అనేది ఒక గ్రాఫ్‌తో డిజైన్ చేశానన్నమాట. సో, చాలా మంది ఇక్కడ ట్రాప్ అయిపోవడం వల్ల దే కెనాట్ బి కన్సిస్టెంట్. ఐ కెన్ డివైడ్ దిస్ ఈ గ్రాఫ్‌ని నేను 3 పార్ట్‌లుగా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ ఒకసారి కేర్‌ఫుల్‌గా చూడండి. సీ ఫ్రెండ్స్, ఈ గ్రాఫ్‌ని నేను 1, 2, 3 పార్ట్స్‌గా డివైడ్ చేసిన. ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి. ఈ పార్ట్‌లో ఏమైంది? వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఛాలెంజ్ అనేది చాలా తక్కువుంది. సో, ఈ ఏరియాలో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వర్క్ అండ్ వెరీ లెస్ ఛాలెంజ్. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? బుక్ రీడింగ్. బుక్ చదవాలంటే అంత ఛాలెంజింగ్ ఏం గాదు. అదంత కష్టమేం గాదు. యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఎ లాట్ ఆఫ్ టైమ్. కొన్ని గంటల తరబడి కూర్చొని మనం చదవాలి. అంటే అక్కడ ఎక్కువ సేపు వర్క్ జేయాలి. బట్ ఛాలెంజింగ్ లేదు. సో, అప్పుడు నీకేమనిపిస్తది? యూ విల్ ఫీల్ బోర్డ్. నీకు బోర్ కొట్టేస్తది. మరిప్పుడు ఈ ఏరియా చూడండి. ఈ ఏరియాలో ఏమైంది చెప్పండి? ఇక్కడ మనకి ఛాలెంజ్ చాలా ఎక్కువుంది. వర్క్ చాలా తక్కువుంది ఈ ఏరియాలో. రైట్? అంటే మనం చూజ్ చేసుకున్న పని ఎక్కువ ఛాలెంజింగ్ అండ్ లెస్ వర్క్. అప్పుడు మనకేమనిపిస్తది? యాంగ్షియస్. సో, ఇక్కడ సింపుల్ లాజిక్ గమనించండి. ఒకడు జిమ్‌కెళ్తాడు. ఒకడు జిమ్‌కెళ్ళి జిమ్‌లో ఒక సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నోడిని చూసి, అరె! నాకు ఈ సిక్స్ ప్యాక్ బాడీ కావాలి అనుకుంటాడు. ఛాలెంజ్ చాలా పెద్దది. ఒక మనిషికున్న ఫ్యాట్‌ని తీసేసి సిక్స్ ప్యాక్ తీసుకురావాలంటే చాలా ఛాలెంజ్ కావాలి. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. బట్ వాడేం చేస్తాడు? ఇష్టం వచ్చింది తింటాడు. రోజు జిమ్‌కి పోడు. సో, అక్కడ ఏమైపోయింది? హి ఈస్ డూయింగ్ లెస్ వర్క్ అండ్ హిస్ గోల్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. నాకు సిక్స్ ప్యాక్ బాడీ కావాలి. బట్ దానికి తగ్గట్టు ఈడు వర్క్ చేస్తున్నాడా? చేస్తలేడు. సో, అప్పుడు ఏమైతది? యాంగ్షియస్. అంటే ఆయనకున్న బాడీ నాకు ఇంకెప్పుడొస్తది? నాకు ఇంకెప్పుడొస్తది? నాకు ఇంకెప్పుడొస్తది? అని కొంచెం యాంగ్షియస్‌గా ఉంటాడు. సో, ఏదైతే ఆ మనిషి యాంగ్షియస్‌గా ఉన్నా గాని కన్సిస్టెంట్‌గా ఉండలేడు. ఎందుకంటే యాంక్సైటీ ఏం చేస్తదంటే యాంగ్షియస్‌నెస్ ఏం చేస్తదంటే ఆ మోటివేషన్ ఉంటది. తర్వాత ఏమైపోతదంటే ఆ మోటివేషన్ ఎళ్ళిపోతది. సో, ఆ రోజు నువ్వు దాన్ని జిమ్‌ని ఆపేస్తావు. ఇన్ ద సేమ్ వే ఒక బుక్‌ని గూడా నువ్వు ఎక్కువ రోజులు చదవవు. ఒక 4, 5 డేస్ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. చదువుతావు. తర్వాత మళ్ళా వదిలేస్తావు. ఎందుకు? బికాజ్ అక్కడ ఛాలెంజింగ్ ఉండదు. బట్ లాట్ ఆఫ్ వర్క్ ఉంటది. కాబట్టి యూ ఫీల్ బోర్డ్. సో ఫ్రెండ్స్, ఐదర్ నువ్వు యాంగ్షియస్‌గా ఉన్నా ఆ పనిని వదిలేస్తావు మధ్యలో. లేకపోతే నువ్వు బోర్ ఫీల్ అయినా ఆ పనిని మధ్యలో వదిలేస్తావు. కాబట్టి నువ్వు యాంగ్షియస్‌గా ఉండొద్దు. బోర్ కొట్టొద్దు. అంటే ఏంటి? థస్ కమ్స్ అండర్ థిస్ కేటగరీ. అంటే ఈ కేటగరీలో ఏముంది చెప్పండి? మోస్ట్‌లీ ఛాలెంజ్ ఈస్ ఈక్వివాలెంట్ టు ద వర్క్. అంటే నువ్వు పిక్ చేసుకున్న పని అంత ఛాలెంజింగ్ ఉండొద్దు. అంత హార్డ్ వర్క్ గూడా ఉండొద్దు. లిటిల్ హార్డ్ వర్క్ అండ్ లిటిల్ ఛాలెంజ్. రైట్? ఎప్పుడైతే నువ్వు చేసే పనిని కొంచెం హార్డ్ వర్క్ అండ్ కొంచెం ఛాలెంజింగ్ ఉందో, యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. నీకు రోజు ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. రోజు దాని తగ్గట్టు నువ్వు వర్క్ చేయాల్సొస్తుంది. సో, అదేంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. రైట్? యూ ఫీల్ వెరీ ఫ్రెష్. చాలా ఫ్రెష్‌గా ఫీల్ అవుతావు. అండ్ నువ్వు ఆ పని చేయడంలో చాలా ఎంజాయ్ గూడా చేస్తావు. ఇక్కడ వీడు ఈ పనిని ఎంజాయ్ చేయలేడు. ఇక్కడున్న పర్సన్ గూడా ఆ పనిని ఎంజాయ్ చేయడు. ఓన్లీ ఇక్కడున్న పర్సన్ ఎంజాయ్ చేస్తాడు. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? యూ హావ్ టు డిజైన్ యువర్ గోల్. నీ గోల్ ఏంటి? దాని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి? ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ కేటగరీలో ఉండొద్దు. ఈ కేటగరీలో ఉండొద్దు. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ కేటగరీలో ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ నేనొక బుక్ చదువుతా. ఆ బుక్ చదివి ఈరోజు 5 పేజెస్ చదివిన. ఈరోజు 5 పేజెస్ చదివిన. ఆ 5 పేజెస్‌నెళ్లి నా ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే అక్కడ చూడండి వర్క్ ఉంది అండ్ నువ్వు కూడా ఛాలెంజింగ్ ఉన్నావు.
అంటే చదివింది వేరొకనికి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. సో, అప్పుడేమైతది? యూ విల్ నెవర్ ఫీల్ బోర్డ్. నువ్వు చదవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అది నువ్వు చదివి నీ వరకే పెట్టుకున్నావనుకో, అక్కడ ఏమైపోతది? ఛాలెంజింగ్ లేదు. వర్క్ ఎక్కువుంది కాబట్టి యూ ఫీల్ బోర్డ్. అండ్ ఇన్ ద సేమ్ వే నువ్వు జిమ్‌కెళ్దాం అనుకుంటున్నావు. ఒక మంచి బాడీ తయారిద్దాం ఒక సిక్స్ ప్యాక్ బాడీ, ఒక డీసెంట్ ఫిజిక్ తయారిద్దాం అనుకుంటున్నావు. అది 3 నెలల్లో నాకు బాడీ రావాలి, 6 నెలల్లో బాడీ రావాలి కాదు. ఒక 1 ఇయర్‌లో నా బాడీ ఇట్లా కనిపియాలి. నెక్స్ట్ 6 మంత్స్‌లో నా బాడీ ఇట్లా కనిపియాలి. అంటే డైరెక్ట్ ఎండ్ రిజల్ట్స్‌ని మైండ్‌లో పెట్టుకొని 3 మంత్స్ రావాలి, 6 మంత్స్ రావాలనుకుంటే యూ ఫీల్ యాంగ్షియస్. నథింగ్ బట్ యాంగ్షియస్. వాడేం చేస్తాడు? సంవత్సరం జిమ్ ఫీస్ కట్టి 2, 3 నెలలు పోయి ఆపేస్తాడు. ఎందుకు ఆపేస్తాడంటే హి ఫాల్స్ ఇంటూ దిస్ కేటగరీ. పెద్ద గోల్ పెట్టుకుంటాడు. ఒకేసారి సడెన్‌గా 'హృతిక్ రోషన్' లాగా బాడీ కావాలనుకుంటాడు. ఏడొస్తది? రాదు కదా! సో, యూ హావ్ టు బి లైక్ డీసెంట్ ఛాలెంజ్ ఉండాలి. డీసెంట్ హార్డ్ వర్క్ ఉండాలి. సో, అప్పుడు ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ చేసి మంచి ఫిజిక్‌ని ఓవర్ ఎ ఇయర్, 1 ఇయర్, 2 ఇయర్స్ లోపు మంచి ఫిజిక్‌ని నువ్వు రెడీ చేస్తావన్నమాట. సో, ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్‌తో మీకు అర్థమైందనుకుంటా. దేర్ ఆర్ సో మెనీ బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. బట్ ఈ ఎగ్జాంపుల్‌తో మీకు కాన్సెప్ట్ అనేది క్లారిటీ వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో, యూ హావ్ టు బి ఫాల్ ఇంటూ దిస్ కేటగరీ. అంటే మీరు డిజైన్ చేసుకునే పనిని ఈ ఛాలెంజ్ అండ్ హార్డ్ వర్క్ రేషియోని బ్యాలెన్స్‌గా ఎప్పుడైతే ఉంచుతారో యూ విల్ అటైన్ ఫ్లో స్టేట్. FLOW. యూ విల్ అటైన్ వాట్? ఫ్లో స్టేట్. ఎప్పుడైతే నువ్వు ఫ్లో స్టేట్‌కొస్తావో ఈ ప్రపంచంలో నిన్ను ఆ పని చేయకుండా ఆపేటోడు ఎవ్వడుండడు. ఎలాన్ మస్క్ చూడండి ఒక రోజుకి 18 గంటలు పనిచేస్తాడు. మల్టీ బిలియన్ డాలర్ బిజినెస్‌ని హ్యాండిల్ చేస్తాడు ఒక్కడే. ఆయన ఛాలెంజ్ టు ద వర్క్ రేషియో బ్యాలెన్స్డ్‌గా ఉంది కాబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి అంత కన్సిస్టెంట్‌గా ఉండగలుగుతున్నాడు. ఎందుకు? హి అటైన్ ద ఫ్లో స్టేట్. ఎప్పుడైతే నువ్వు ఫ్లో స్టేట్‌ని అటైన్ చేస్తావో అప్పుడు నో వన్ కెన్ స్టాప్ యూ. నథింగ్ హాస్ ద కెపాసిటీ టు స్టాప్ యూ ఇన్ డూయింగ్ థట్. సో, యూ హావ్ టు బి ఇన్ ఎ ఫ్లో స్టేట్. సో, మీరు చేసే పనిలో మీరు ఫ్లో స్టేట్‌గా ఉన్నారా లేదా క్వెషన్ ఏసుకోండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఫ్లో స్టేట్ దట్ మీన్స్ యూ ఆర్ గోయింగ్ టు స్టాప్ ఎట్ సమ్ పాయింట్. యాస్ సింపుల్ యాస్ దట్. సో, మీరు చేసే పనిని ఫ్లో స్టేట్‌లో ఉన్నారా? సో, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ ఫ్లో స్టేట్ దెన్ డెఫినిట్‌గా నువ్వు దాన్ని లాస్ట్ వరకు పుష్ చేయడానికి దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్. రైట్? వెన్ యూ ఆర్ ఇన్ ఎ ఫ్లో స్టేట్ వాట్ హ్యాపెన్స్? యూ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఎంజాయ్. ENJOY. రైట్? ఎవడు ఎంజాయ్ చేస్తాడు చేసే పనిని? ఎవడైతే చేసే పనిని ఛాలెంజింగ్ వర్క్ చాలా డీసెంట్‌గా ఉండి ఫ్లో స్టేట్‌కి అటైన్ అయితాడో ఆయనే ఆ పనిని ఎంజాయ్ చేస్తాడు. సో, నువ్వు చేసే పనిలో ఫ్లో ఉంది. అండ్ నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. అప్పుడు ఏంటి? లాస్ట్‌కొచ్చిన వర్డ్ ఏంటి? CONSISTENCY. వాట్ ఈస్ దట్ వర్డ్? కన్సిస్టెన్సీ. అంటే నువ్వు ఒక పనిలో కన్సిస్టెంట్‌గా ఉండాలంటే అది ఛాలెంజ్ టు వర్క్ రేషియో బ్యాలెన్స్ అవ్వాలి. నువ్వు ఒక ఫ్లో స్టేట్‌లో ఉండాలి. అంటే రెగ్యులర్‌గా ఆ పనిని చేయగలగాలి. చేయగలిగే ఎనర్జీ, ఆ మోటివేషన్ నీకు రావాలి. అండ్ నువ్వు చేసేదాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. సో, ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తూ ఫ్లో స్టేట్‌లో ఉంటావో డెఫినిట్‌గా యూ విల్ అచీవ్ ద వర్డ్ వి ఆర్ సెర్చింగ్ ఫర్ ఇస్ వాట్? కన్సిస్టెన్సీ. అంటే నువ్వు కన్సిస్టెంట్‌గా ఉండడానికి ఇది ఒక చైన్ ప్రాసెస్ అన్నమాట. యాస్ సింపుల్ యాస్ దట్. సో, నువ్వు కన్సిస్టెంట్‌గా ఉండాలని అనుకుంటున్నావా? ఫస్ట్ నువ్వు ఎనర్జిటిక్‌గా ఉన్నావా? ఆ చేసే పనిని ఎంజాయ్ చేస్తున్నావా? అండ్ సెకండ్ థింగ్ నువ్వు ఆ స్టేట్‌లో ఫ్లో స్టేట్‌లో ఉన్నావా? అనేది నువ్వు క్వెషన్ చేసుకోవాలి. సో, యూ హావ్ టు స్టార్ట్ క్వెషనింగ్ యువర్ సెల్ఫ్ దట్ నువ్వు చేసే పనిలో నువ్వు ఫ్లో స్టేట్‌లో ఉన్నావా? లేదా? అండ్ రెండోది నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? లేదా? ఎంజాయ్‌మెంట్ ఉంది చేసే పనిలో. అండ్ రెండోది ఫ్లో స్టేట్ ఉంది. డెఫినిట్‌గా అక్కడే ఉంటది కన్సిస్టెన్సీ. సో, ప్రతి ఒక్కరేంటంటే నేను కన్సిస్టెంట్‌గా ఉండాలి. నువ్వు కన్సిస్టెంట్‌గా ఉంటావు. ఎప్పుడుంటావు? నువ్వు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ ఉంటావు. డైరెక్ట్ దీని గురించి ఆలోచిస్తే ఎట్లా? దీనన్నిటిని నెగ్లెక్ట్ చేస్తూ. యూ హావ్ టు కాన్సంట్రేట్ ఎవ్రీథింగ్. ఐదర్ యూ ఫాల్ ఇంటూ ఈ కేటగరీలో ఉన్నావా? లేకపోతే నువ్వు ఈ కేటగరీలో ఉన్నావా? నీ కేటగరీ బట్టి నీ కన్సిస్టెన్సీ డిపెండ్ అయితది. ఇక్కడ ఈ కేటగరీలో ఏంటి? స్టార్టింగ్ ఒక 5 డేస్, 5, 6 డేస్ తర్వాత బోర్ కొట్టేసి ఆపేస్తావు. ఈ కేటగరీ ఏంటి? ఫస్ట్ 2, 3 డేసే. మస్తు మోటివేషన్ ఉంటది. దునియాని కింద మీద చేసేస్తా. ప్రపంచమంతా నాదే అన్న ఫీలింగొస్తది. ఎందుకు ఛాలెంజింగ్ ఎక్కువుంది. కానీ పని లేదాడ. కూర్చొని గంటలు ఆలోచిస్తాడు. వాడు ఈ కేటగరీలో పడతాడు. ఆయనేమంటాడు యాంగ్షియస్‌గా ఉంటాడు. ఏం పని చేయడు. కానీ ఎవరైతే డీసెంట్‌గా ఛాలెంజింగ్ వర్క్‌ని బ్యాలెన్స్ చేస్తారో దే విల్ అటైన్ ద ఫ్లో స్టేట్. దే విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. అండ్ వాళ్ళకే కన్సిస్టెంట్‌గా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు మిమ్మల్ని క్వెషన్ చేసుకోండి. మీరు ఏ కేటగరీలో ఉన్నారో దిస్ ఈస్ కేటగరీ 1, దిస్ ఈస్ కేటగరీ 2 అండ్ దిస్ ఈస్ కేటగరీ 3. సో, యూ డిసైడ్ విచ్ కేటగరీ యూ యాక్చువల్లీ ఫాల్ ఇంటూ. మీ గోల్స్ అనేది ఏ కేటగరీలో ఉన్నాయి. సో, దాన్ని మీరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా? కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ గైస్ ఎనీథింగ్. ఇక్కడ నేను మీకు ఇలాంటి ఒక టెక్నిక్ ఉందని ప్రెజెంట్ చేయడానికి వచ్చిన. సో, యూ హావ్ టు డిసైడ్. దిస్ ఈస్ యువర్ లైఫ్ అండ్ యూ నీడ్ టు టేక్ చార్జ్. రైట్? ఐ యామ్ నాట్ హియర్ టు సజెస్ట్ యూ సంథింగ్. ఐ యామ్ హియర్ టు మేక్ యూ గైస్ రియలైజ్. అంటే మీరు చేసే పనిని దేంట్లో కేటగరీ ఏ కేటగరీలో ఫాలో అవుతుందో మీకు ఒక రియలైజేషన్ ఇస్తున్నా. ఐయామ్ 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 డూయింగ్ నథింగ్ బట్ ఐ వాంటెడ్ టు మేక్ యూ గైస్ థింక్. యాస్ సింపుల్ యాస్ దట్. సో, మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ సింపుల్ లాజిక్‌ని. అంటే ఈ హార్డ్ వర్క్ అంటే ఈ వర్క్ అండ్ ఈ ఛాలెంజ్ అండ్ వర్క్ 2 బ్యాలెన్స్ అయ్యే విధంగా మీరేమన్నా గోల్‌ని సెట్ చేసుకోవాలి. మీ సిస్టమ్‌ని డిజైన్ చేసుకోవాలి.
రైట్? అంటే మరీ ఛాలెంజింగ్ ఎక్కువుండొద్దు. మరీ వర్క్ గూడా ఎక్కువుండొద్దు. ఆ ఛాలెంజ్ అండ్ వర్క్ 2 బ్యాలెన్స్ అయ్యే విధంగా మనం ఎప్పుడైతే మన సిస్టమ్‌ని డిజైన్ చేసుకుంటామో, మన గోల్‌ని డిజైన్ చేసుకుంటామో డెఫినిట్‌గా యూ విల్ అటైన్ ద ఫ్లో స్టేట్. ఆ ఫ్లో స్టేట్ నుంచి మీరు చేసే పనిని చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా కన్సిస్టెంట్‌గా ఉంటారనమాట. కాబట్టి ఈ ఫార్ములా మీకు అర్థమైందనుకుంటున్నా. మీకు చాలా క్లియర్‌గా, క్రిస్టల్‌గా నేను చెప్పినా అని గూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ థట్ ఒకవేళ మీకు గనుక ఈ కాన్సెప్ట్ చాలా మంచిగా అనిపించింది. యెస్, ఈ ఫార్ములా వర్కౌట్ అయితది అన్న ఫీలింగ్ మీకొస్తే ట్రై టు అప్లై దిస్ ఇంటూ యువర్ లైఫ్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే కన్సిస్టెంట్‌గా ఉండడానికి ఇబ్బంది పడుతున్నారో వాటెవర్ ద ఫీల్డ్ దే చూస్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినిట్‌గా వాళ్ళు కూడా కన్సిస్టెంట్‌గా ఉండండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే కన్సిస్టెన్సీ విన్ మై ఫ్రెండ్స్. ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత టాలెంట్ ఉన్నా ఎవడైతే కన్సిస్టెంట్‌గా ఎవ్రీడే చేస్తాడో డెఫినిట్‌గా హి ఓన్లీ విన్ ఇన్ ద లాస్ట్ రౌండ్. సో, అందుకనే కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేద్దామని ఈ వీడియోని ఫుల్ కన్సిస్టెన్సీ అనే టాపిక్ పైనే టార్గెట్ చేశాను. సో, లెట్స్ స్ప్రెడ్ దిస్ వర్డ్. ఈ ఇన్ఫర్మేషన్‌ని స్ప్రెడ్ చేయండి. మీకు ఛాన్స్ ఉంటే. దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. అండ్ ఆల్వేస్ ట్రై టు బి very powerful and try to become consistent in whatever you're doing, friends. Jai Hind. See you in the next video.